Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ అడిగి దేని గురించి ఇబ్బంది పడుతున్నాడు అన్న సమస్య మాటల ద్వారా కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఉంటుంటుంది. బట్ పేరెంట్స్ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయా, వీళ్ళకేం ప్రాబ్లమ్స్, ఈ వయసులో వీళ్ళకేంటి, హ్యాపీగా చదువుకోవచ్చు కదా, కావాల్సినవి నువ్వు ఇస్తున్నాం కదా అన్న ఆ భ్రమ ఎక్కువ ఉంటుంటుంది. కానీ పిల్లలకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటే వాటి వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతుంటుంటారు. నాకు ఎందుకు అడగాలనిపించింది, పిల్లలకు ఉండే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవి వీళ్ళకి అనిపించేవి, ఇవి వీళ్ళకు ఉంటాయి అని అనిపించేవి ఏంటంటారు అసలు? చీమ ఒక చిన్న ఇసుక రేణువు మోస్తున్నా సరే దానికి చాలా బరువే అది. మనకు అసలు ఇసుక రేణువులా అనిపిస్తుంది, కానీ ఏదైనా సరే ఎవరి లెవెల్కి వాళ్ళ సమస్య చాలా బరువుగానే పెద్దదిగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే మనం ఆ సమస్యలన్నీ దాటుకుని వచ్చాం కాబట్టి పిల్లల సమస్యలు విన్నప్పుడు ఇదో సమస్యనా, దీని గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని మన జ్ఞానాన్ని వాళ్ళకి పంచడానికి ట్రై చేస్తాం. కానీ అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకునేంత వరకు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అయితే వాళ్ళే అనుభవపూర్వకంగా ఒక సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి పిల్లలకి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ పర్ఫార్మెన్స్, ఎగ్జామ్లో పర్ఫామ్ చేయటం. ఎలా పర్ఫామ్ చేయటం, పెద్ద బ్రహ్మాండంగా చదివి నెంబర్ 1 కాదు, మీరు ఏం చదివారో ఆ చదివిన దాన్ని కూల్గా ఎగ్జామ్ హాల్లో కూడా చదివినంత వరకు గుర్తుకు తెచ్చుకొని రాయటం. రాసిన తర్వాత నేను ఎలా రాశాను అని ఒత్తిడి ఫీల్ కాకపోవడం. ఈ స్థితి కనుక సాధించగలిగితే వాళ్ళు సమస్యను సాల్వ్ చేసినట్టే. ఇక్కడే చాలా సమస్య ఉంది. ఎగ్జామ్ డేట్ రాగానే ఎగ్జామ్స్ గురించి వర్రీ అయిపోవడం, విపరీతంగా ఆలోచించడం. ఎంత వర్రీ అంటే చదువుకునేంత టైం ఉండదు. అంటే టైంని కూడా వర్రీ కోసం స్పెండ్ చేస్తారు తప్ప చదువుకోవడానికి కాదు. ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే ఎగ్జామ్ అని అనుకుంటారు, అలా టైం స్పెండ్ చేస్తున్నారు, అరే టైమే లేదే అనే స్థాయికి వచ్చేస్తారు. సో ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఒకటి. సోషల్ కాన్ఫిడెన్స్, సోషల్ సిచ్యువేషన్లో ఎందుకులే మనం మాట్లాడడం, వాళ్ళు ఏమనుకుంటారో, నాకు తెలియని విషయం ఒకటి అడిగితే నన్ను ఏమనుకుంటారో, వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, నన్ను పిలవలేదు కదా, నేనెందుకు కలవడం, అసలు నేను మాట్లాడాలా ముందు అతను మాట్లాడితే బాగుంటుందా, ఇలాంటి విషయాలన్నీ పిల్లల్లో, చిన్నపిల్లల పెద్ద సమస్యలు. ఇది సోషల్ కాన్ఫిడెన్స్. నలుగురిలో కలవడం, గ్రూప్లో కలవడం, గ్రూప్ని లీడ్ చేయడం, ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళందరితో కలిసిమెలిసి ఆడుకోగలగడం, గొడవలు వచ్చినా సరే మళ్ళీ కలిసిపోవడం ఎలా, అసలు గొడవ రాకుండా చేయడం ఎలా, ఇవన్నీ సోషల్ కాన్ఫిడెన్స్కి సంబంధించిన. అట్లాగే దే విల్ హ్యావ్ టైం మేనేజ్మెంట్ ఇష్యూస్. టైంని ఎట్లా మేనేజ్ చేయాలి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే మీ తల్లిదండ్రులు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద. అందులో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నిజానికి పిల్లల మీద కాదు, ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ టు నైబర్స్. పక్క వాళ్ళ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకంటే బాగా పర్ఫామ్ చేయాలన్న ఎక్స్పెక్టేషన్ మన పిల్లల మీద రుద్ది వాళ్ళు పర్ఫామ్ చేయాలని అనుకోవడం. ఇట్లా మీరు అన్ని షెడ్యూల్ ఏవైతే చేస్తారో ఆ షెడ్యూల్ను టైం మేనేజ్ చేసుకోవాలి. పిల్లలు చదువుకోవడం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ట్యూషన్ ఎన్ని గంటలకు పోతారో, స్కూలు, బస్సు టైము, ఇంట్లో ఫుడ్ టైము, చివరికి స్లీప్ టైం. సో స్లీప్ డిస్ట్రాక్షన్స్ ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే అండి పిల్లల్లో చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. ఎట్లా ఈ సమస్యల్ని మనం ఐడెంటిఫై చేయాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకుని మీరు ఐడెంటిఫై చేస్తే విజువలైజేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్తో. ఓకే, నేను ఎక్స్పెరిమెంట్ అంటూనే నేను మళ్ళీ ఎక్కడ బలవాలో అని ఆలోచిస్తున్నాను. చెప్పండి సార్. బట్ నాకు ఎక్సైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం ఎపిసోడ్స్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తాం కొన్నిసార్లు, బట్ ఎక్స్పెరిమెంట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు రివీల్ చేయరు, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేద్దాం, చాలా సులభం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ డే, ఒక డేని తీసుకుంటే డేలో టెల్ మీ 1 ప్రాబ్లం, జనరల్గా మీరు అనుకున్నట్టు కాకుండా అది ఇంకో రకంగా అయిపోయి ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి ఏదైనా ఒకటి చెప్పండి. రీసెంట్గా సార్ అందరికీ తెలిసిందే, నాకు బాబు పుట్టాడు. 6 months తర్వాత వాడికి ఫుడ్ స్టార్ట్ అయింది పెట్టడం. నాది స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే 10కి షూట్ స్టార్ట్ అవ్వాలి, 9:30కి మేకప్ రూమ్కి రావాలి. మావాడు 9కి లెగిస్తే ఫుడ్ పెట్టడం అవుతుంటుంది. మావాడు పొరపాటున 9 మిస్ చేశాడా, ఆ రోజంతా డిస్టర్బెన్సే, గందరగోళం ఉంటుంటుంది, అర్థం కాదు. అక్కడ ఉండలేను, ఇక్కడ ఉండలేను.
అసలు మనసు అటు ఇటు ఊగుతూ ఉంటుంటుంది. సో మీకు బాగా ఐడియల్గా ఒక రోజంతా మీరు అనుకున్నట్టు సాగిందంటే ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది? చాలా ప్రాపర్‌గా, నీట్‌గా అనుకున్నట్టు అయిపోతున్నప్పుడు ఫస్ట్ రిలాక్స్ మోడ్ ఉంటుంది. టెన్షన్ అనేది ఎక్కడ ఉండదు. ఏదో అచీవ్ చేసిన ఫీల్ వస్తూ ఉంటుంది ఫస్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వన్ టెక్నిక్ కాల్డ్ మెంటల్ రిహార్సల్. ఓకే. మెంటల్ రిహార్సల్ అన్నది అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాంలో ఈ మెంటల్ రిహార్సల్ ద్వారా వాళ్ళని మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫర్ ద బెస్ట్ టైం అన్నది మనం ఆ మెంటల్ రిహార్సల్ ద్వారా విజువలైజేషన్ అనే గైడెడ్ ఇమేజరీ టెక్నిక్ నుంచి వాళ్ళకి అది అనుభవంలోకి తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ చేతే అది చేయిస్తాం. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. నా ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా వినండి. రిలాక్స్. మీరు ఉదయం నిద్ర చాలా రిలాక్స్డ్గా అనుకోకుండా సహజంగానే 15 నిమిషాలు ముందే లేచారు. నిద్ర లేచినప్పుడు మీకు ఇబ్బంది కానీ, నిద్ర లేదన్న సమస్య కానీ ఏమీ తెలియకుండా సహజంగానే ఏ అలారం సహాయం లేకుండా నిద్ర లేచారు. ఇమాజిన్ తెల్లవారుతుండగా ఫ్రెష్ మార్నింగ్ మీరు ఫ్రెష్ అయి వచ్చేసరికి మీ బాబు నిద్ర లేస్తే బాగున్ను అని అనుకుంటుండగానే చాలా కూల్గా కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యం, కరెక్ట్గా మీరు చూసినప్పుడే తను కళ్ళు తెరిచాడు. అయితే మీకు ఈరోజు ప్రోగ్రాం గుర్తొచ్చి కరెక్ట్ సమయానికి కళ్ళు తెరిచాడు. మీరు బాబుకు ఫుడ్ పెట్టడం, మీ ప్లాన్ ఏ ప్లాన్లు ఏం ప్రోగ్రాం చేసుకోవాలన్న ప్రోగ్రామ్ని మైండ్లోనే ఆలోచిస్తూ ఉన్నారు. అట్లాగే పిల్లవాడికి చేయవలసిన ప్రోగ్రాం అంతా ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని ఒక 1 అవర్లో కూల్గా ఫినిష్ చేశారు. ఇంట్లో ఇంకా ఎవరు నిద్ర లేవలేదు, మీరు ఎవ్వరూ డిస్ట్రాక్షన్ లేదు. మీ పని మీరు ఆ రోజు మీరు మీ బాబుకి చేయవలసిన పని ఆఫీస్కి వెళ్ళే ముందు పూర్తి చేశారు. చేసిన తర్వాత మీకు ఫోన్ కాల్ వచ్చింది. మీ ఫోన్ కాల్ తర్వాత గెస్ట్ ఎవరు వస్తున్నారో, ఎన్నింటికి వస్తున్నారో టైం చెప్పారు. అది మీకు చాలా కంఫర్టబుల్ టైం, చాలా హ్యాపీ అనిపించింది. మీరు రాగలరు అంటే 5 నిమిషాలు ముందే ఉంటానని చెప్పారు. ఎందుకంటే మీకు ఇంట్లో ఉన్న ప్రధానమైన బాధ్యత పూర్తయింది. రెడీ అయిపోయారు, ఆఫీస్కి వెళ్ళారు, 5 నిమిషాలు ముందే ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మీకు గెస్ట్ వచ్చారు. సో మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఫ్రెష్గా ఉన్నారు, గెస్ట్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అద్భుతంగా ఎపిసోడ్ వస్తుందని. చాలా బాగా వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు రివీల్ చేయని టెక్నిక్స్ని మీరు రివీల్ చేశారు. ఇది మీ ప్రేక్షకులు ఇష్టపడతారని మీకు బాగా తెలుసు. ఈ ఎపిసోడ్ అనుకోగానే పూర్తయింది. ఈలోపు మీ ఆఫీస్లో ఎవరో బర్త్డే చేసుకున్నారు. కేక్ కట్ చేసి మీకు కేక్ తీసుకొచ్చారు. మీకు అనిపించింది, ఆహా, ఇంత మంచి టైంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నా నోరు తీపి చేసే సందర్భం కూడా ఈరోజు నా జీవితంలో వచ్చింది. యూ హ్యావ్ ఎంజాయిడ్ దట్ కేక్. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఫోన్ కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. దే ఆర్ అప్రిషియేటింగ్ మీ ప్రీవియస్ మీరు చేసిన ఎపిసోడ్ నుంచి అద్భుతమైన కామెంట్స్ వచ్చాయన్న అప్రిసియేషన్స్ మీకు ఫోన్ చేసి మీ బాస్ చెప్పారు. మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, రిలాక్స్డ్గా ఉన్నారు. అనుకున్న ఎపిసోడ్స్ అయ్యాయి. ఇంటి గురించి ఏ ఆలోచన లేదు. ఇప్పుడు మీ క్యాబిన్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఇంత అద్భుతంగా జరిగినందుకు ఆ సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటూ మీరు ఒక్కరూ రిలాక్స్ అవుతున్నారు. టేక్ ఎ డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్. స్లోగా కళ్ళు తెరవండి. వండర్ఫుల్ సార్. అసలు ఒకసారి ట్రావెల్ చేసి వచ్చినట్టు అనిపించింది. తెలియకుండానే ప్రపంచంతో సంబంధం లేదు. మీ మాటలకు అంత పవర్ ఉంటుంది, మీ వాయిస్కి అంత పవర్ ఉంటుంది. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేస్తూ ఉంటారో తెలియకుండా కనెక్ట్ అయిపోతూ ఉంటుంటాం. ఇది సాధ్యమా అని అడుగుతూ ఉంటారు, కానీ అందరూ ఖచ్చితంగా సాధ్యమే, చెయ్యొచ్చు. మన సంకల్ప బలం గట్టిది అయితే ఖచ్చితంగా ట్రావెల్ అవ్వచ్చు ఎంత దూరమైనా. బట్ మీరు చెప్పింది ఒక
నేను ఎంతసేపు చేశానో నాకు తెలియదు కానీ బట్ నేనైతే ఆ హోల్ డే ఆ పిక్చర్ నాకు వచ్చింది. ఈవెన్ మా బాబు నిద్ర లేచినప్పుడు తను వేర్ చేసే ఏదైతే డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్తో సహా నేను చూడగలిగాను. వెరీ గుడ్, వండర్ఫుల్. సో దీన్ని మెంటల్ రిహార్సల్ అంటారు. ఇలా 4 సార్లు మైండ్లో రిహార్సల్ చేసుకుంటే, అంటే మనకి ఏ సిచ్యువేషన్ కావాలో, ఏదైతే ఐడియల్ సిచ్యువేషను, ఏ పరిస్థితిలో అయితే మనకు మానసిక ఒత్తిడి కానీ ఆందోళన కానీ లేకుండా మన పనులన్నీ సక్రమంగా జరుగుతాయో, ఏ స్థితిలో అయితే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో వాటిని విజువలైజ్ చేసుకోవడం ద్వారా మీకు స్లోగా ఏంటంటే మీ బాడీ మైండ్ అట్లాంటి అవకాశాలని చూడడం మొదలు పెడతాం, అలాంటి పరిస్థితుల్ని సృష్టించడం మొదలు పెడుతుంది. మెల్లిగా అవే మీ అనుభవంలోకి రావడం మొదలు పెడతాయి. సమస్యను ఎలా సాల్వ్ చేయాలో మీరు ఆల్రెడీ నేను మైండ్గా చూసుకున్నారు కాబట్టి ఐ హ్యావ్ ఆల్రెడీ రిహార్సల్డ్ ఇన్ మై మైండ్. సో ఆ మెంటల్ రిహార్సల్ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. ఇలా అద్భుతంగా పిల్లలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీకు చెప్పక్కర్లేదు, వాళ్ళే కనుక ఇలాంటి సాల్వ్ చేయగలిగితే, అరే ఇలా ఉంటే బాగుండేది, ఇట్లా అయితే ప్రాబ్లం లేదు, ఇలా అయితే సాల్వ్ అవుతుంది కదా అని అనుకున్నది మెంటల్ రిహార్సల్స్ అని కనుక వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. వాళ్ళు మనకంటే అద్భుతంగా రిహార్సల్ చేసుకోగలరు, కాన్సన్ట్రేట్ చేసుకోగలరు. అలా సాల్వ్ చేయగలిగితే అంతకంటే తల్లిదండ్రులకు కావాల్సింది ఏమని చెప్పండి. సమస్యకి పరిష్కారం ఏ విధంగా అంటే ఈ టూల్ సార్ మీరు చెప్పింది ఏదైతే ఉందో వండర్ఫుల్, అద్భుతమైన టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. 5 రోజులు మీతో ట్రావెల్ అయితే దీనికి మించిన అనుభవాలు ఇంకెన్నో పొందుతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ టీచర్సే జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తే పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు పేరెంట్స్ కంటే ఎక్కువగా మాట వినేది మీకే, ఎస్పెషల్లీ పిల్లలు. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ప్రతి స్కూల్స్ని కూడా మా ఎపిసోడ్స్ ఏ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు చూసినా సరే మీ దాకా రీచ్ చేయాలని, మేనేజ్మెంట్ ఎవరైతే హై అథారిటీస్లో ఉంటారో వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి, ఎన్రోల్స్ చేసుకోవాలి, పిల్లలకి ఈ టెక్నిక్స్ నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్ సార్. అండ్ మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి స్కూల్స్ కనుక అడిగితే టైంని కేటాయించండి, వాళ్ళకి ఒక 1 hour కానివ్వండి 2 hours కానీ సెషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఇందాక మనం కేవలం మీరు ఎదుర్కొన్నారు కాబట్టి మీ ప్రాబ్లం తీసుకున్నాం. పిల్లల్లో ఇందాక చెప్పినట్టు కాన్ఫిడెన్స్ ప్రాబ్లం కావచ్చు, స్పోర్ట్స్ స్ట్రెస్ కావచ్చు, ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, సరిగ్గా నిద్ర లేకపోవడం అన్నది ప్రాబ్లం కావచ్చు, ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్న టైం మేనేజ్ చేయలేని పరిస్థితులు కావచ్చు, ఇలాంటి చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొనే స్టూడెంట్ ఏజ్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ మెంటల్ రిహార్సల్ అన్నది టూల్ ద్వారా అద్భుతమైన వాళ్ళ సొల్యూషన్ని వాళ్ళే కనిపెట్టేలా మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి పాపం 7th 8th 9th మనం ఈ స్టూడెంట్స్ కనుక చూస్తే వీళ్ళు పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయరు. వాళ్ళకి తెలియకుండానే స్కూల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సార్. అది సబ్జెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదా బయట కాంపౌండ్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు. ఆ స్టేజ్లో దాటొచ్చిన వయసు మాది కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్స్లో చూసుండొచ్చు, మేము ఫేస్ చేసి ఉండొచ్చు. మాకు ఆ టైంలో ఇవి తెలియవు. ఇలా ఉంటే ఇలా రిలాక్స్ అవుతాం, ఒక 1/2 hour సొల్యూషన్ వస్తుందనే ప్రాసెస్ మాకు నిజంగా తెలియదు కాబట్టి కొన్నిటిని మేము అనుభవించాల్సి వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఈ టైంలో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఫస్ట్ ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ కోసం మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తాను. ఇది వాళ్ళకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.